పార్వతి? కంగారుగా కనిపిస్తున్నావు. అట్టంటేదేం లేదు సన్నమ్మాయి గారు. ఏంటి భవానీ, ప్రశాంతంగా కూర్చుని తినొచ్చు కదా. అంత టైం ఎక్కడుందక్కా? పొద్దు పొద్దునే లేచి పనివాళ్ళకి పనులన్నీ పురమాయించాలి కదా. అయ్యగారు, అమ్మగారు కాఫీ తీసుకోండి. నేను ఫ్లోలో చెప్తుంటే మధ్యలో అడ్డు తగులుతావేంటే? నువ్వేం సీసపద్యం చెప్పట్లేదులే. నీ గురించి డబ్బా కొట్టుకుంటున్నావుగా, కానివ్వు. చూసావా అక్క, నువ్వు నాకు అప్పచెప్పిన పనులు చేయడం ఈయన గారికి డబ్బాలా ఉందట. రే గౌరీ, భవానీ చేసే పర్ఫెక్ట్ పని తినడం. అదైనా సంపూర్ణంగా చేయనీయకుండా గొడవ పడతావేంట్రా? బావుగారు, మీరు నన్ను తిడుతున్నారా పొగుడుతున్నారా? అర్థం కాలేదా? కొత్తగా పెళ్ళైన వాళ్ళలా ఎప్పుడూ మీ ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలుంటాయి. ఎందుకో? 3 పూట్ల తింటే పర్లేదు వదినా, ఆ తర్వాత వేపుకు తింటుంది, అందుకే తిడుతూ ఉంటాను. నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా పార్వతి. మీ చిన్నయ్య గారి మాటలు వింటూ ఇక్కడే ఉండకు, వెళ్ళు. అట్టకి సన్నమ్మ గారు. అన్నయ్య, ఈ ఫైల్ మీద సైన్ కావాలి. అఖిలతో సైన్ చేయించరా? ఇది ట్రస్ట్కి సంబంధించిన ఫైల్ అన్నయ్య, నువ్వు సైన్ చేస్తే చాలు. ఓ, అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తా. అలాగే నాన్న, లంచ్ టైం వరకు వచ్చేస్తావుగా? ఈలోపు వచ్చేస్తానమ్మా. ఓకే, బాయ్ నాన్న. బాయ్ పెద్దబాబు. ఆంటీ, తాజ్ మహల్ దగ్గర ఏం జరిగింది పార్వతి? చెప్పు. చెప్పు పార్వతి. అది అమ్మగారు, ఇంటికి కాపలా కాస్తున్న ఒక కుక్కకి అన్నం పెడితే అది బయట ఉండి ఇంటికి కాపలా కాయకుండా ఘట్టమనేని సామ్రాజ్యపు సింహాసనం మీద కూర్చోవాలని చూస్తుంది. విశ్వాసం లేని కుక్క! కొన్ని ఏళ్ల కిందట హనుమంతు ఇంటి గుమ్మం బయట ఉండి అమ్మగారు అని అర్థిస్తే జాలి జాలి పడి చేరదీశాను.
ఆ తర్వాత తన ఇద్దరు పిల్లల్ని తీసుకొస్తే పాలు పోసి పెంచాను. కానీ అందులో ఒకటి పాలని విషం చేసుకుని ఈ సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని చూస్తుంది. నాశనం చేయాలని చూస్తుంది. పాముకి తల మీద విషం ఉంటే మనిషి రూపంలో ఉన్న ఈ పాముకి ఒళ్ళంతా విషం ఉంది. మాట్లాడు పార్వతి. అమ్మా ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా నువ్వైనా చెప్పమ్మా ప్లీజ్. బాబాయ్ ఏం జరిగింది? డాడ్ వాట్ హ్యాపెన్? ఏమైందమ్మా? మహి ఏమైందిరా? ఎందుకు పిలిచారు? ఏమైంది? ఎందుకు పెద్దబాబు? ఏ రోజు నిన్నొక తల్లిగా దండించలేదు. నువ్వు చేసిన ప్రతి పనిని సమర్థించాను. నువ్వు చేసే ఏ పనైనా అది కరెక్ట్గా ఉంటుందని నమ్మాను. అలాంటిది ఈ అమ్మ దగ్గర ఎందుకు పెద్దబాబు? అమ్మ దగ్గర ఎందుకు దాచావు? నీకోసం, నీ మనసులో ఉండేవాళ్ల కోసం, నీ మనసులో ఒకరున్నారని తెలిసిన క్షణం నుంచి నీకంటే ఎక్కువగా నేను ఆలోచించాను పెద్దబాబు. కర్రా ఇప్పుడు దాంతో ఏం పనొచ్చింది? నిన్ను చావగొడదామని. నన్నా ఉన్నట్టుండి ఏమైంది నీకు? కొంపదీసి నాలో పార్వతిని చూసుకుంటున్నావా ఏంటి? అది దేవాని పడగొట్టింది. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? ఒకే ఒక్క దెబ్బ కొట్టాలి. 2 ప్రేమ పిట్టలు బలవ్వాలి.